So now check out, is it available? The screen, is the screen available for you? No one is answering. మీరు ఆన్సర్ చేస్తుంటే నాకు బాగుంటుంది. So yesterday we have completed our class with TS, PV and HS diagrams with the performance of the cycle, that is the Rankine cycle. How will it affect? So this is all we have studied in yesterday's class, right? So now we are going to study what are the different methods. What are the methods for improving the cycle? So the next question will be, that means the next topic will be methods for improving the performance of Rankine cycle. Okay, methods for improving the performance of Rankine cycle. So what you have done here is, ఈ ఎఫిషియన్సీ ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారో ఇందులో నెట్ అవుట్పుట్ కనుక ఎక్కువ వచ్చి ఎనర్జీ సప్లైడ్ కనుక తక్కువ అయితే ఎఫిషియన్సీ ఎక్కువ అయిపోతుందండి. సో అలా ఎక్కువ అవ్వడం కోసం ఎఫిషియన్సీని ఎక్కువ చేయాలి అంటే ఇంప్రూవింగ్ ది పర్ఫార్మెన్స్ అంటాం. ఇలా ఇంప్రూవ్ చేయాలి అంటే మన దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నారండి. నెంబర్ 1 is said to be the boiler pressure. 1 is said to be the boiler pressure. అంటే బాయిలర్ ప్రెషర్ ని ఏం చేస్తే ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సెకండ్ కండిషన్ లో డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్. అన్ని నేర్చుకుందామండి, ఎందుకు ఏంటి ఎలా, ఒక్కొక్క దాని వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో విచ్ వన్ ఇస్ ది బెస్ట్ కండిషన్, ఇట్లాంటివన్నీ నేర్చుకుందాం. సో థర్డ్ వన్ విల్ బి రీహీటింగ్ అండ్ ఫోర్త్ వన్ విల్ బి రీజనరేటివ్ feed heating. Okay na? So first condition lo emanna boiler pressure. So we will talk about the boiler pressure first. So boiler pressure ni em cheste meeku ekku output vastadi cheppandamma. What has to be happen for your boiler pressure? Em cheyalandi? Boiler lo em cheyali asalu మన జనరల్ ఫిగర్ చూడండమ్మా. మెకానికల్ డయాగ్రామ్, boiler nunchi has to go for the turbine. Then with the turbine, it will reaches to the condenser. This is turbine, this is condenser, and this is said to be the pump. Again, from the pump, it has to pump back to boiler. And remember, boiler and condenser anagane itla undalandi. That means that there is a temperature change. Condenser దగ్గర కూడా ఇట్లా ఉంటుంది, ఒకటి వేసుకుంటాం. ఇది కొంటే ఇదే వేసుకోండి కండెన్సర్ అని కూడా, నో ప్రాబ్లం. సో ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్, ఫస్ట్ బాయిలర్ ప్రెషర్ లో బాయిలర్ ప్రెషర్ ఏమైతే మనకి ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుందండి. ఎఫిషియన్సీ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి? మనకి ఎఫిషియన్సీ ఫార్ములా చూడండి ఒకసారి. ఎఫిషియన్సీ ఎక్కువ రావాలంటే వర్క్ డన్ ఏదైతే ఉందో అది టర్బైన్ దగ్గర ఎక్కువ చేయాలి, అంతే కదండి. బాయిలర్ లోపలికి పంపించేది ఎనర్జీ సప్లైడ్. బాయిలర్ లోపల ఏం జరగాలి? ప్రెషర్ ఏమవ్వాలండి? ప్రెషర్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలండి. సో బాయిలర్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసుకుంటే సప్లైడ్ స్టీమ్ ని, అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే మనం స్టీమ్ కింద జనరేట్ చేసామో అది ఎక్కువ చేసి టర్బైన్ లోకి పంపిస్తున్నాం. బాయిలర్ లో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ స్టీమ్ జనరేట్ అయ్యి దాన్ని టర్బైన్ లోకి పంపిస్తున్నాము. అంటే దీని మీనింగ్ ఏంటండి? ద ఎనర్జీ కంటెంట్ ఆఫ్ ది స్టీమ్ ని ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నాము అని. సో హై ప్రెషర్ దగ్గర హై ఎంథాల్పీ ఉంటుందండి. హై ప్రెషర్స్ దగ్గర హై ఎంథాల్పీ ఉంటుంది, అంతే కదండి. మీరు డయాగ్రామ్స్ చూసుకోండి అమ్మ. హై ప్రెషర్స్ దగ్గర హై ఎంథాల్పీ ఉంటుంది, చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, 2 చూడండి. ఇక్కడ హై ప్రెషర్ దగ్గర హై ఎంథాల్పీ ఉంటుంది, చూడండి అమ్మా. 2 టెంపరేచర్ ఇక్కడ ఎక్కువ ఉంది కదండి. సో ఎంథాల్పీ ఎక్కడ ఉంది? ఎక్కువ ఉంది, హై ఎంథాల్పీ ఉంది. సో అకార్డింగ్ టు దట్ కండిషన్ ఎంథాల్పీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంథాల్పీ ఇంక్రీజ్ అయితే మనకి హ్యాపీ, ఎందుకంటే టర్బైన్ కి ఒక వర్క్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో అయితే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి? హై ప్రెషర్ పంపిస్తే మనకి హై ఎఫిషియన్సీ వస్తుంది. ఎలాగా అంటే ఎంథాల్పీ పెరుగుతుంది కాబట్టి. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే
మీరు ఎక్కువ ప్రెషర్ చేయాలంటే బాయిలర్ లో ఉండే పార్ట్స్ అన్నిటిని ఇంక్రీజ్ చేయాలి. బాయిలర్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలంటే బాయిలర్ లో ఏముంటాయి, ట్యూబ్స్ ఉంటాయండి. యాక్చువల్ గా మీకు బాయిలర్ అంటే కండిషన్ తెలియదు కదా, ఒక నిమిషం ఆగండి. ఐ విల్ షో యూ, ఐ జస్ట్ షో యూ ఫ్రమ్ అ డయాగ్రామ్ ఫ్రమ్ ది నెట్. నేను జస్ట్ మీకు నెట్ నుంచి ఒక డయాగ్రామ్ చూపిస్తానండి. మీకు బాయిలర్స్ లేవండి. యాక్చువల్లీ బాయిలర్స్ కి డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయిలర్స్ కూడా ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయిలర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఐ విల్ గో విత్ దిస్. సో సీ హియర్, I want only image. I don't want all this. I want to show you only the image. సో చూడండి అమ్మా, ఇక్కడ స్టీమ్ ఇలాగా ఉన్నాయి చూడండి అమ్మా. ఇవన్నీ వీటిని ఏమంటామంటే ట్యూబ్స్ అంటామండి. దీస్ ఆర్ కాల్డ్ as ట్యూబ్స్. దీస్ ఆర్ కాల్డ్ as ట్యూబ్స్. కనిపిస్తున్నాయండి ఇక్కడ ట్యూబ్స్. దీస్ ఆర్ ది రెడ్ కలర్ ట్యూబ్స్ హియర్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఫైర్ ఫాక్స్. మొత్తం ఇది అయిన తర్వాత దీంట్లోంచి స్టీమ్ ఇట్లా వెళ్తూ ఉంటుందండి. హియర్ యూ విల్ హ్యావ్ సమ్ వాటర్. సో వాట్ ఎవర్ ద కండిషన్, జస్ట్ ఐ వాంట్ టు షో యూ దిస్ లైన్స్. ఈ లైన్స్, ఈ ట్యూబ్స్ ని చూపించడం కోసం మాత్రమే తీసానండి ఈ కండిషన్. సి హియర్, దిస్ డయాగ్రామ్ ఇస్ మచ్ బెటర్. సి దీస్ ఆల్ ఆర్ సెట్ టు బి ది స్టీమ్ ట్యూబ్స్. సో ఈ స్టీమ్ అయితే జనరేట్ అయిందో స్టీమ్ మొత్తం ఇట్లా పాస్ అవుతూ ఉంటుందండి. సూపర్ హీట్ చేయాలి, కూల్ చేయాలనుకుంటే వాటర్ ని పంపిస్తాం, హీట్ చేయాలనుకుంటే మళ్ళీ టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేస్తామండి. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ అ బాయిలర్. సో ఈ ట్యూబింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలంటే ట్యూబ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలో అవసరం లేదా? సో కన్సిడరబుల్ గా థిక్ గా చేయాలి, ఎందుకంటే అది విత్ స్టాండ్ చేయాలి కాబట్టి ప్రెషర్ ని. అలాగే అది ఇంక్రీజ్ చేయాలంటే, థిక్నెస్ ఇంక్రీజ్ చేయాలంటే మెటీరియల్ పడుతుందా అండి? మెటీరియల్ పడుతుంది కదా ఎక్కువ. సో మెటీరియల్ పడితే కాస్ట్ ఇంక్రీజ్ అయిపోద్ది కదండి. మెటీరియల్ పడిన దగ్గర నుంచి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా అవుతున్నప్పుడు ఈ బాయిలర్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెకానికల్ గా వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. According to mechanical conditions, you will have different problems. So you can't go with the boiler pressure with the high boiler pressure loki వెళ్ళాం. So the second one will be degree of superheat. ఫస్ట్ విషయం అర్థమైందండి? ఫస్ట్ విషయం అర్థమైందా? వెరీ గుడ్. అలా మధ్య మధ్యలో చెప్తా ఉండండి అమ్మా. డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్. సో ద సెకండ్ కండిషన్ ఇస్ డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్. ఇది ఓకేనా కాదా చెక్ చేద్దామండి. సో మన దగ్గర ఒక వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంది విత్ బేసిక్ ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ మనం ఏమీ మార్చట్లేదండి. ఉన్న ఎక్విప్మెంట్ లో కొంచెం మంచి వర్కింగ్ సబ్స్టెన్స్ ని తీసుకుంటున్నాము. స్టీమ్ మాత్రం ఏం చేస్తున్నాం అంటే హై డిగ్రీకి పంపించేస్తున్నామండి. అంటే డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్ అంటే బాయిలర్ దగ్గర మనం ఇది వేసుకున్నాం కదండి గ్రాఫ్. ఈ టిఎస్ డయాగ్రామ్ చూడండి, సూపర్ హీట్ వరకు వెళ్ళిపోయింది కదా. ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసాం, ఇంకా ఇంక్రీజ్ చేద్దాం అంటున్నాం మనం. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్ అంటే ఈ సూపర్ హీట్ టెంపరేచర్ కంటే ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేద్దాము అంటే అంటున్నాం అండి. సో హీట్ చేసి సప్లై చేస్తున్నాం అండి దేనికి, టర్బైన్ కి. అంతే కదా, 2 to 3 టర్బైనే కదండి. సో ఎక్కువ హీట్ చేసేసి సూపర్ హీట్ డిగ్రీ కనుక ఇంకా ఎక్కువ చేసేసి టర్బైన్ లోకి పంపిస్తున్నాం. సో ఇందులో ఏమవుతుంది, ఎనర్జీ కంటెంట్ ఆఫ్ ద స్టీమ్ విల్ బి హై, ఎక్కువగా వస్తుంది. సో ఇలా ఎక్కువగా రావటం వల్ల మనకున్న కండిషన్ ఏంటంటే ఎక్కువ అవుట్పుట్ వచ్చేస్తుందండి. ఎందుకంటే మీరు ఇచ్చే స్టీమ్ ఏదైతే ఉందో అది చాలా హై డిగ్రీలో పంపిస్తున్నారు కదా, డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్ పంపిస్తున్నారు. అంటే మన సూపర్ హీట్ కండిషన్ కంటే ఇంకా ఎక్కువ హీట్ చేసి యూఆర్ హ్యాపీలీ సెండింగ్ ది డ్రై స్టీమ్ టు ది టర్బైన్. టర్బైన్ లోకి డ్రై స్టీమ్ ని హ్యాపీగా పంపిస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు టర్బైన్ లోకి హై స్పీడ్ పంపిస్తున్నారో ఖచ్చితంగా ఎనర్జీ ఆఫ్ ద స్టీమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ వర్క్ అవుట్పుట్. ఎక్కువ వర్క్ అవుట్పుట్ ని ఎప్పుడైతే ఇన్లెట్ అంటే మనం ఇన్పుట్ కరెక్ట్ గా ఇస్తే అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుందండి. దాని మీనింగ్ ఏంటంటే మీరు 80% ఆఫ్ ది సబ్జెక్ట్ చదివారు అనుకోండి, ష్యూర్లీ యూ విల్ గెట్ 80 మార్క్స్, నో డౌట్ ఇన్ ఇట్. ఎలాగా పర్ఫెక్ట్ గా చదివితే, ఇది సూపర్ డిగ్రీ మాట, అంటే డిగ్రీ ఆఫ్ సూపర్ హిట్ బాగా ఎక్కువ చదివితే 80% మొత్తం చదివితే. అలా కాకుండా మీరు ఫస్ట్ కండిషన్ లో ఇచ్చారనుకోండి, అంటే ఇట్ వాస్ జస్ట్ అట్ వేపర్ సాచురేటెడ్ వేపర్ కండిషన్, అంటే 50% చదివారు అనుకోండి, యూ విల్ గెట్ ఓన్లీ 50 మార్క్స్, యూ వోంట్ గెట్ మోర్ దెన్ దట్. జస్ట్ 80% చదివాను అనుకుని అప్పుడు కూడా ఒక్కోసారి 50 మార్క్స్ వస్తాయండి. ఎందుకు అంటే యూ డోంట్ స్టడీ కంప్లీట్లీ. ఇట్ ఈస్ నాట్ ఎట్ డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్, ఇట్ ఈస్ జస్ట్ యువర్ కండిషన్ లైక్ బోత్ లిక్విడ్ అండ్ స్టీమ్.
ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ వరకే చదివారు. అటు సగం ఇటు సగం చదివారు కాబట్టి 50 మార్క్స్ వచ్చినాయండి. అర్థమైందా? సో పాసిబుల్లీ హయ్యర్ ఎఫిషియన్సీ వస్తుందండి. ఇక్కడ ఎఫిషియన్సీ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. సో మెకానికల్ గా ఓకేనా మరి? ఇస్ దిస్ ఓకే విత్ మెకానికల్ కండిషన్స్? అది నా క్వశ్చన్. ఇప్పుడు బాగుంది. ఇక్కడ వరకు మనం చదివిన కండిషన్ ప్రకారం వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ ద డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్ ఈస్ ఇంక్రీజింగ్ వీ కెన్ గెట్ హయ్యర్ ఎఫిషియన్సీ. సో థర్మల్ గా నో ప్రాబ్లం అండి. థర్మల్ లెవెల్లో నో ఇష్యూ, యూ కెన్ ఇంక్రీజ్ దిస్. బట్ వాట్ అబౌట్ ది టర్బైన్ కండిషన్, దట్ ఈస్ మెకానికల్ కండిషన్, చెప్పండి. సో ఫస్ట్ కండిషన్ లో ఏంటంటే మీరు డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్ చేస్తున్నారంటే, డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్ చేస్తున్నారు అంటే బాయిలర్ అనే కండిషన్ ఏమవ్వాలండి? ఎప్పుడు హీట్ గానే ఉండాలి. డిగ్రీ ఆఫ్ సూపర్ హీట్ చేస్తున్నారంటే బాయిలర్ అనేది ఎప్పుడు ఆల్వేస్ విత్ హై టెంపరేచర్స్ లోనే ఉండాలి. వేరే ఆప్షన్ ఏమైనా ఉందండి? ఎందుకంటే అంత సూపర్ హీట్ చేయాలంటే బాయిలర్ లోనే హీట్ చేసి పంపిస్తాం కదా. సో అందుకోసం అని చెప్పి ఇట్ హ్యాస్ టు గో విత్ హై టెంపరేచర్స్ వితౌట్ ఎనీ డౌట్ ఇన్ ఇట్. ఇస్ సమ్వన్ జాయినింగ్ హియర్? all this. రైట్. సో హై టెంపరేచర్స్ కావాలండి. సో ఇలా హై టెంపరేచర్స్ లోనే బాయిలర్ ఉండాలి అంటే మనకు ఒక కన్స్ట్రెంట్ ఉందని చెప్పామండి. మనం ఫస్ట్ గ్రాఫ్ వేసినప్పుడు ఇలా డయాగ్రామ్ వేసి ఇలా వేసాం, గుర్తుందండి? ఇలా వేసి ఇంతకంటే పైకి ఎందుకు వెళ్ళదు అని చెప్పామండి. టెంపరేచర్ ఇంతకంటే పైనకి ఎందుకు వెళ్ళట్లేదు, ఇది సోర్స్ టెంపరేచర్ అని చెప్పి ఫిక్స్ చేసేసాం. ఇంతకంటే పైకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే వి సెడ్ దట్ ఇట్ ఈస్ అ కన్స్ట్రెంట్ కాల్డ్ యాజ్ మెటీరియల్ కన్స్ట్రెంట్. మెటీరియల్స్ పాడైపోతాయి అనుకున్నాం కదండి. సో మెటీరియల్ అనేది కన్స్ట్రెంట్ అండి. ఇక్కడ మెటీరియల్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు అంటే ఎక్కువ హై టెంపరేచర్ దగ్గర ఉండే మెటీరియల్స్ ఏవైనా కొన్ని లిమిటెడ్ మెటీరియల్స్ ఉంటాయండి. సో ఇఫ్ దట్ ఈస్ ద లిమిటెడ్ మెటీరియల్స్ యూఆర్ టాకింగ్ అబౌట్, వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్, వాట్ హ్యాపెన్ ఫర్ ద కండిషన్ హియర్ ఇస్ ఇట్ విల్ స్పాయిల్. మెటీరియల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో మెటీరియల్ లిమిట్ అయిపోయింది అనుకోండి అమ్మా, ఈ కారణం ఎక్కువ టెంపరేచర్ అండ్ హై ప్రెషర్స్ లో కన్సిడర్ చేయలేం. హై ప్రెషర్స్ హై టెంపరేచర్స్ లో కన్సిడర్ చేయలేం. హై ప్రెషర్స్ అండ్ హై టెంపరేచర్స్ లో కాంట్ కన్సిడర్, కెనాట్ బి యూజ్డ్. సో ఈ ప్రాసెస్ కూడా వేస్ట్, ఈ ప్రాసెస్ కూడా జరగదు. జరగచ్చండి ఎప్పుడు, వెన్ మీరు ఇంకా ఎఫిషియన్సీ కంటే మీ ఇన్కమ్ ఇన్పుట్ ఎక్కువ ఇస్తాను, ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ వస్తుంది అనుకుంటే ఇచ్చుకోవచ్చండి. బట్ దెర్ ఈస్ నో యూజ్ యాక్చువల్లీ. చెయ్యొచ్చు, వాట్ ఎవర్ ద థింగ్ యువర్ సేయింగ్ ఇస్ చేసుకోవచ్చు. బట్ వాట్ మై కండిషన్ ఇస్ దెర్ ఇస్ నో యూజ్. ఎందుకు యూజ్ లేదు మేడం? ఆన్సర్ చెప్పండి. ఎందుకు యూజ్ లేదు? జనరల్ గా మీకు ఎఫిషియన్సీ అంటే మనం ఏదైనా బిజినెస్ లాంటిది ఏదైనా చేసేటప్పుడు మనకు ఉండే కండిషన్ ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ అప్రాక్సిమేట్ గా ఈక్వల్ ఉండాలండి ఫస్ట్. లేదు అంటే కనీసం అవుట్పుట్ అనేది ఎక్కువ ఉండాలి, అంతేగాని తక్కువ మాత్రం కాకూడదు. సో అలాగే ఇక్కడ ఇన్పుట్ మీరు 100% ఇస్తే మాక్సిమం ఎఫిషియన్సీ యూ వోంట్ గెట్ 100%. ఐ నో ఇట్. అట్లీస్ట్ 80% ఎఫిషియన్సీ రాగలిగితే దట్ ఈస్ ప్రాఫిట్. అలా కాకుండా మీరు ఇప్పుడు బాయిలర్ ప్రెషర్ అప్లై చేస్తే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు 100% ఇస్తున్నారు, అవుట్పుట్ 80% వస్తుంది, బట్ ద కాస్ట్ ఈస్ ఇంక్రీజింగ్. ఎఫిషియన్సీ ఈస్ కమింగ్ బట్ ద కాస్ట్ ఈస్ ఇంక్రీజింగ్. దెర్ ఈస్ నో యూస్. Same story with this degree of superheat also. So we will go with the third condition. What is the third condition, Andy? What is your third condition? Cheppandamma. Is it audible? Yeah, it's audible. Yeah, tell me. Reheating. Ante? Reheating. So a meaning రాద్దామండి. So we'll go with this reheating. So చూడండమ్మా, in your syllabus it is specially mentioned as reheating అండి. సిలబస్ లో స్పెషల్ గా మెన్షన్ చేశారండి మీకు రీహీటింగ్ ఉందని. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ దిస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ I will draw the mechanical diagram first. Okay, mechanical diagram వేస్తున్నానండి ఫస్ట్. This is said to be the boiler. I said to draw like this. So this is a boiler which can increase the pressure
and hereafter I can have a turbine. I can have a turbine. For your understanding purposes ఇస్తున్నానండి నేను diagram ని. So turbine తర్వాత this is one part and this is turbine 2. చేస్తున్నాను explain. So thereafter it is going again. So here what happened here is again I have a boiler. From this boiler it is going to the condition 3. So again from here it is going to the fourth condition. సో ఇది ఒక్క పాయింట్ మీకు కరెక్ట్ గా అర్థమైతే అండి ఈ డయాగ్రామ్ అయిపోయినట్టేనండి. I will draw the complete diagram, but you have to understand this diagram first. Okay, arrow marks అన్ని నేను వేస్తానండి. Arrow marks అన్ని నేను వేస్తాను. So now this will be the end where I can find a condenser here. Thereafter I can find out a pump here. ఇలా ఉంటదండి pump symbol. Pump can be here and then it will go to the boiler. Then it can go to the boiler. So ఇక్కడ ఏం చేస్తామంటే రీహీటింగ్ అనే పదం వాడామండి. రీహీటింగ్ అంటే 2 సార్లు హీట్ చేయడాన్ని రీహీటింగ్ అంటామండి. 2 సార్లు హీట్ చేస్తే యూ కాల్ ఇట్ టు బి రీహీటింగ్. సో దిస్ ఇస్ ది బాయిలర్ అండ్ దిస్ ఇస్ ది టర్బైన్. అంతే కదండి, దిస్ ఇస్ ది టర్బైన్, దిస్ ఇస్ ది కండెన్సర్ అండ్ దిస్ ఇస్ ది పంప్. కండెన్సర్ పంప్. సో చూడండి, our first condition is we will allow the pump, from the pump we are allowing the water to flow to the boiler. ఫస్ట్ కండిషన్ ఇదండి. సో వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం బాయిలర్ లోకి పంపిస్తున్నాం. బాయిలర్ లోకి పంపించినప్పుడు ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ది టర్బైన్. ఫస్ట్ కండిషన్ లో టర్బైన్ లోకి వెళ్ళిపోయిందండి. సో 1 నుంచి 2 డైరెక్ట్ గా టర్బైన్ లోకి రీచ్ అయింది. టర్బైన్ లోకి రీచ్ అయిన తర్వాత దిస్ ఇస్ ది టర్బైన్ T1 అండి. 2 టర్బైన్స్ అప్లై చేశాను నేను, T1 T2 అని ఇలా గీతలు పెట్టాను కదా, ఇది T1 ఇది T2. సో ఈ టర్బైన్ T1 లోకి వెళ్ళిన స్టీమే వెళ్తుందండి, గుర్తుపెట్టుకోండి అమ్మా. స్టీమ్ బాయిలర్ లోకి మీరు వాటర్ పంపించిన వాటర్ ఏమైపోయింది, హీట్ జనరేట్ చేసి స్టీమ్ బాయిలర్ లోనే స్టీమ్ జనరేట్ అయ్యి, అది కూడా ఏ స్టీమ్ అండి, సూపర్ హీటెడ్ స్టీమ్. మనం ర్యాంకిన్ సైకిల్, మోడిఫైడ్ ర్యాంకిన్ సైకిల్ వేసుకున్నాం కదా, సో అదే కండిషన్ లో మనం హీట్ ఏదైతే జనరేట్ చేసుకున్నామో ఆ సూపర్ హీటెడ్ స్టీమ్ ని టర్బైన్ లోకి పంపించాం. ఓకే, సో టర్బైన్ లోకి పంపించిన తర్వాత ఈ ఫస్ట్ టర్బైన్ ఏం చేసిందంటే దాన్ని వర్క్ చేసుకుంటూ ఆ స్టీమ్ ని మళ్ళీ ఇట్ వాస్ సెండింగ్ బ్యాక్ టు ది కండిషన్ 3. ఎక్కడ పంపించిందండి ఇది చూడండి, కండిషన్ ఎట్టిపోయిందో చూడండి అమ్మా. ఇట్ బ్యాక్ టు ది బాయిలర్, బ్యాక్ టు ది బాయిలర్. సో ఇక్కడ బాయిలర్ లోకి వెళ్ళి బాయిలర్ లో మళ్ళీ హీటింగ్ జరిగింది. సో 2 సార్లు హీటింగ్ జరిగింది కదండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీహీటింగ్. ఇక్కడ ఉండే స్టీమ్ ఏదైతే తీసుకున్నామో టర్బైన్ నుంచి మళ్ళీ బాయిలర్ లోకి పంపించి యూ హ్యావ్ ఇంక్రీజ్డ్ ది స్టీమ్ కండిషన్స్, ఇంకా రీహీట్ చేశారు. రీహీట్ చేసి దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 4. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 4. సో పాయింట్ నెంబర్ 4 ఏమైందో చూడండి అమ్మా. పాయింట్ నెంబర్ 4 ఏమైందో చూడండి. ఐ వాంట్ టు డూ వన్ స్మాల్ థింగ్ హియర్. ఐ వాంట్ టు అరేంజ్ దిస్ యారో మార్క్ బికాస్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే. ఓకే, సో చెప్పండి అమ్మా, 4 నుంచి ఏమైంది మళ్ళీ? 4 నుంచి ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ లైక్ దిస్, బ్యాక్ టు ది, ఎక్కడికి వెళ్ళిందండి, బ్యాక్ టు ది టర్బైన్. బ్యాక్ టు ది టర్బైన్. ఆల్రెడీ హీట్ అయిన స్టీమ్ వచ్చి టర్బైన్ లోకి వెళ్ళింది, మళ్ళీ టర్బైన్ నుంచి బాయిలర్ లోకి పంపించి రీహీటింగ్ చేసాం, రెండోసారి హీట్ చేసాం. ఇక్కడ హీట్ చేసి అగైన్ ఇట్ వాస్ గోయింగ్ బ్యాక్ టు ది టర్బైన్. ద సేమ్ ప్రొసీజర్, అగైన్ ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు ది టర్బైన్. ఇలా మామూలుగా ఆరో మార్క్ వేసినవన్నీ ఏంటంటే ఇట్ షోస్ ది డైరెక్షన్ అండి. ఈ పాయింట్స్ కొంచెం డార్క్ గా వేసిన ఆరో మార్క్స్ అన్ని ఇట్ షోస్ ది యాక్టివిటీ. యాక్టివిటీ అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అన్నది యాక్టివిటీ కింద చూసుకోండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకే, సో టర్బైన్ 4 దగ్గర నుంచి టర్బైన్ 2, సారీ 4th పాయింట్ నుంచి టర్బైన్ 2 లోకి స్టీమ్ జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత టర్బైన్ 2 నుంచి రిలీవ్ అవ్వాలి కదా. సో టర్బైన్ 2 నుంచి రిలీవ్ అయిందండి. రిలీవ్ అయిన పాయింట్ ఏమనుకుంటాం, ఆల్రెడీ
Sorry guys, there is a power cut here. So there is a big problem. So can you tell me where did you stop? ఎక్కడ అయిపోయారో చెప్పండి అమ్మా. When steam is coming out from turbine, the condenser. టర్బైన్ 1 టర్బైన్ 2 2 నుంచి కండెన్సర్ కి వస్తుంది. అక్కడ అక్కడ అయ్యారా? ఓకే. సో నేను చాలా సీరియస్ గా క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు రాలేదు. So now see here from the condition 4 it was reaching to the turbine 2. Please wait for 1 second. So here from the 4 it was connected to the turbine 2. From the turbine 2 it is going to the condenser. So condenser లో ఏం జరుగుతుందండి? కండెన్సర్ లో ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఇది టిఎస్ డయాగ్రామ్ అండి, మనం మోడిఫైడ్ ర్యాంకిన్ సైకిల్ యొక్క టిఎస్ డయాగ్రామ్ ఇది. ఇస్ దిస్ క్లియర్? కనిపిస్తుందండి? ఒకసారి మీరు మధ్య మధ్యలో అంటే నెట్ ఏమైనా కనెక్షన్ కట్ అయిందేమో తెలుస్తుంది. సో చూడండి అమ్మా. సో వాట్ హ్యాపెండ్ హియర్ ఇస్ from this point to this point, if I can specify from red points, this point to this point is about the boiler condition, and this point to this point is the turbine condition. And if I consider one more color specifying it to like this, so this point to this point is the condenser point. So condenser ఏమవుతుందంటే condensation లో it is going to travel from super vapor stream to saturated vapor to saturated liquid. సో ఇక్కడ saturated vapor నుంచి saturated liquid లోకి డిక్రీజ్ అవుతుందండి టెంపరేచర్. అయిపోగానే it will reach to the pump and it will pump the water back to the boiler. It will pump back to the boiler. This is called as feed pump. ఇది మనం జనరల్ గా వేసుకున్న మోడిఫైడ్ డయాగ్రామ్ అండి. బట్ దిస్ ఇస్ నాట్ అప్లైడ్ ఫర్ రీహీటింగ్. దిస్ ఇస్ నాట్ అప్లైడ్ ఫర్ రీహీటింగ్. ఎందుకండి నాట్ అప్లైడ్ ఫర్ రీహీటింగ్? ఎందుకంటే మనం ఇక్కడ 2 సార్లు చేసాం చూడండి అమ్మా. 2 టర్బైన్ కి పంపించి మళ్ళీ 3 నుంచి బాయిలర్ కి పంపించి మళ్ళీ హీట్ చేసి టర్బైన్ కి పంపించాం. ఆ కండిషన్ ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఓన్లీ ఒకటిసారి సూపర్ హీట్ చేసి డైరెక్ట్ గా పంపించాం. సో దిస్ ఇస్ నాట్ అప్లైడ్ ఫర్ రీహీటింగ్ ప్రాసెస్. ఈ డయాగ్రామ్ ప్రకారం మనం రీహీటింగ్ ప్రాసెస్ వేసుకున్నామండి. ఒకసారి ఇక్కడే వేసుకున్నామండి, సో దట్ యూ విల్ గెట్ అ క్లారిటీ. ఇక్కడే వేసుకుందాం, ఎందుకు అంటే మీకు ఒక క్లారిటీ రావడం కోసం మాత్రమే. ఓకే, సో టిఎస్ డయాగ్రామ్ ఇక్కడ వేద్దామండి. సో కొంచెం స్పేస్ అట్లా ఇట్లా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఏమైంది? ఎస్, ఓకే మేడం, వెరీ గుడ్ పవన్ కళ్యాణ్. సో నౌ ఐ am drawing T and S diagram. This is S T diagram, temperature and temperature. సో ఫస్ట్ కండిషన్ లో ఏం చేస్తామండి మనం జనరల్ గా వేసేది డోమ్, 2 phase zone డోమ్ అంటామండి. సో జోమ్ యాస్టీస్ వేసేసాం కదా. సో లెట్ us స్టార్ట్ విత్ దిస్ పాయింట్ అండ్ గో విత్ ది 1 to 2. ఫస్ట్ 1 to 2 లో ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేసామండి మనం? ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ బాయిలర్ కి వచ్చేస్తున్నాం. హీటింగ్ ఎక్కడ వరకు చేసామంటే సాచురేటెడ్ టెంపరేచర్, అంటే సూపర్ హీట్ చేసాము. ఆల్రెడీ సూపర్ హీట్ చేసాము అంటే మనం ఫస్ట్ ర్యాంకిన్ సైకిల్ మోడిఫికేషన్ సూపర్ హీట్ చేసేసాం. సో దిస్ ఇస్ పాయింట్ 2. హీట్ చేసాం కదండి. తర్వాత ఏం చేసాము? దాన్ని మళ్ళీ బాయిలర్ లోకి పంపించాం. బాయిలర్ లోకి పంపించడం అంటే ఇక్కడ వర్క్ చేసేసుకున్నాము. ఈ వర్క్ కాస్త ఎంత వరకు తగ్గిపోయింది అంటే సాచురేటెడ్ టెంపరేచర్ వరకు, సాచురేటెడ్ వేపర్ కండిషన్ వరకు వచ్చేసింది. అది సాచురేటెడ్ వేపర్ కండిషన్ కి వచ్చేసింది. సో 3 మళ్ళీ ఏం చేసాం? 3 నుంచి ఏం చేసాం? మళ్ళీ బాయిలర్ కి ఇచ్చాం, మళ్ళీ హీట్ చేసాం కదండి. ఏమండి మళ్ళీ హీట్ చేసాం కదా? ఆన్సర్ చెప్పండి. మళ్ళీ హీట్ చేసాం. హీట్ చేసిన తర్వాత ఏం చేసాం? టర్బైన్ లో పని అయిపోయాక కండెన్సేషన్ కి పంపించాం. కండెన్సేషన్ ఎక్కడ జరిగింది? కండెన్సేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది? ఖచ్చితంగా 5 నుంచి 6, అంటే 5 నుంచి 6, 5 కి బయటకు రావాలి. 5 నుంచి 6, ఇక్కడ 6 వేసుకోండి. 5 to 6. సో 5 నుంచి 6 కి కండెన్సేషన్ జరిగింది, బానే ఉంది. మరి 4 నుంచి 5 వరకు ఏం జరిగింది?
4 నుంచి 5 వరకు ఏం జరిగింది? టర్బైన్ లో వర్క్ జరిగింది. టర్బైన్ లో వర్క్ జరిగింది అంటే ఈ సాచురేటెడ్ వేపర్ వరకు తీసుకొచ్చుకున్నామండి. సాచురేటెడ్ వేపర్ వరకు వచ్చేసింది కండిషన్. టర్బైన్ లో వర్క్ జరిగి సాచురేటెడ్ వేపర్ వరకు వచ్చేసింది. సో దిస్ ఇస్ 5. సో 5 నుంచి 6 అంటే ఏమన్నా అంటే కండెన్సేషన్. ఎక్కడ వరకు అండి కండెన్సేషన్? Can someone answer me to this question? Condensation ఎక్కడ వరకు? Saturated liquid. Very good. Saturated liquid వరకు condensation. So saturated liquid వరకు condensation అయితే it's very clear. 0.6 వచ్చింది మనకు ఇప్పుడు. I can go with the 0.6 here. So 6 తర్వాత ఏం జరిగింది? It was sending to pump. Pump లో పంపించి it has to go to the point number 1. So pump లో పంపించడాన్ని ఏమనుకున్నాం అంటే స్ట్రైట్ లైన్. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అండి. ఇక్కడ నుంచి ఇట్ విల్ రీచ్ టు ది పాయింట్ నెంబర్ 1 లైక్ దిస్. సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఫైనలీ 1 నుంచి 2 వరకు అంటే ఇదంతా 1 నుంచి 2 వరకేనండి. దిస్ ఇస్ ఆల్ కమ్స్ విత్ 1 to 2. ఓకే, ఇదంతా బాయిలర్ లో జరిగే ప్రాసెస్ ఏనండి 2 వరకు. 2 తర్వాత టర్బైన్ లో జరుగుతుంది. ఈ సూపర్ హీటెడ్ నుంచి సూపర్ సాచురేటెడ్ వేపర్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ హీట్ చేస్తున్నాం బాయిలర్ లో. సో దట్ ఈస్ ద రీజన్ అగైన్ ఇట్ వెంట్ టు 4 and then again it reaches to the point 5 and 6. So arrow marks వేసుకోండి. 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, again 6 to 1. So this is the saturated temperature. Is this okay? ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏముందండి? టెంపరేచర్ at T2 and T4 are set to be, ఇది టెంపరేచర్ టేబుల్ కదా, y axis is temperature table. సో ఇక్కడ టెంపరేచర్ ఏమని రాయొచ్చండి? I can write like this, T2 is equal to T4 అని రాయొచ్చా? జనరల్ రూల్ ఏం లేదండి. T2 is equal to 2 to 4 ఉండాలని ఖచ్చితమైన రూల్ ఏం లేదు. సేమ్ టెంపరేచర్ ఉండాలని ఖచ్చితమైన రూల్ ఏం లేదు. బట్ జనరల్ గా సేమ్ ఉండొచ్చు. జనరల్ గా మనం కన్సిడర్ చేసే ఏ కండిషన్ అయినా we will consider it to be a general condition specifying it to have a same T2 T4 సేమ్ ఉంటాయి అని అనుకుంటామండి, అంతే. అలాగే ఈ 3 కూడా ఖచ్చితంగా ఇక్కడ వరకే వచ్చి ఆగాలన్న రూల్ ఏం లేదండి. ఇట్ కెన్ మూవ్ ఇన్సైడ్ ఆల్సో. It can move inside also. But if it is up to the point 3, we will have very many uses. So that is the reason we are going to have from 1 to 2. Okay na? ఇప్పుడు చదువుదాం ఒకసారి. పాయింట్ టు పాయింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి, అవసరం లేదా? Yes. So 1 to 2 చూడండి అమ్మా. 1 to 2. Heating inside the boiler. అదే కదా మనం ఫస్ట్ చెప్పాం. హీటింగ్ ఇన్సైడ్ ద బాయిలర్ విత్ కాన్స్టెంట్ ప్రెషర్ హీటింగ్. కాన్స్టెంట్ ప్రెషర్ లో హీట్ చేస్తున్నాం. సో సబ్ కూల్డ్ లిక్విడ్ ఏదైతే ఉందో అది సాచురేటెడ్ లిక్విడ్ కండిషన్ వరకు వచ్చింది. సాచురేటెడ్ లిక్విడ్ కండిషన్ వరకు వచ్చింది అంటే ఇక్కడ వరకు వచ్చిందండి ఫస్ట్ సాచురేటెడ్ లిక్విడ్ కండిషన్. సో తర్వాత ఏంటంటున్నాం? సాచురేటెడ్ లిక్విడ్ ఎవాపరేట్స్ అండ్ దెన్ టు ద డ్రై సాచురేటెడ్ స్టీమ్ ఇస్ బాట్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డ్రై సాచురేటెడ్ స్టీమ్ వరకు తెచ్చాం. తర్వాత ఇంకా ఏం చేస్తున్నాము? టు సూపర్ హీట్ కండిషన్ స్టిల్ 0.2. సూపర్ హీట్ వరకు చేసాం 0.2. ఇక్కడ ఏమైందండి? ఇట్ ఎక్స్పాన్స్ ఇంటూ టర్బైన్ T1. ఇక్కడ నుంచి టర్బైన్ T1 లోకి పంపించాం. ద ఎక్స్పాన్షన్ ప్రాసెస్ మూవ్స్ ఫ్రమ్ 2 to 3. ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు 2 నుంచి 3 కి ఎక్స్పాన్షన్ జరిగింది. 2 నుంచి 3 కి ఎక్స్పాన్షన్ జరిగింది. సో ఈ ఎక్స్పాన్షన్ ఎండ్ దగ్గర ఏమైంది? ద స్టీమ్ ఈజ్ ఎయిదర్ డ్రై సాచురేటెడ్ ఆర్ మార్జినల్లీ వెట్. ఇక్కడ చెప్పాను చూడండి అమ్మా, ఈ పాయింట్ దగ్గరే ఉండాలన్న రూల్ ఏం లేదు, లోపలికి కూడా ఉండొచ్చు అని గీసాను కదా. సో దాని మీనింగ్ ఏంటి? లోపలికి ఉందంటే వెట్, వాటర్ ప్లస్ వేపర్ కదా. ఈ లోపల డోమ్ లోపల ఉంటే ఏమవుతుంది? వాటర్ ప్లస్ వేపర్ కండిషన్. సో వేపర్ అండ్ వాటర్ కండిషన్ కి వచ్చేటప్పటికి ఐ కెన్ సింప్లీ సే దట్ దిస్ పాయింట్ అట్ 3 పాయింట్ ఏదైతే ఎక్స్పాండింగ్ ఎండింగ్ కండిషన్ లో ఉందో అది ఖచ్చితంగా డ్రై స్టీమే అవ్వాలన్న రూల్ ఏం లేదు. ఇట్ క్యాన్ బి మార్జినల్లీ వెట్ ఆల్సో. ఎందుకు అంటే చాలా డిఫికల్ట్ అండి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ని కంట్రోల్ చేయడం. డ్రై సాచురేటెడ్ స్టీమే రావాలి అన్నది కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి ఏదన్నా తీసుకుంటాము. ఏ కండిషన్ అయినా మనకు వచ్చిన నష్టమే లేదండి. ఒక జస్ట్ 1 to 2 minutes it will take much time to boil again. Because you are sending from 3 to 4 again to the boiler only to heat. Whether it is a wet steam or dry steam, it doesn't matter because it is very limited amount. ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చేలేదు కదండి. ఇక్కడ వరకు వచ్చేస్తే there is a chance of taking more energy. But here it is very limited energy, so it doesn't take more energy. So from 3 to now we'll go with 3 to 4.
3 to 4 అన్న కండిషన్ లో ఏమవుతుంది, రీహీటింగ్. ఒకసారి హీటింగ్ అయిపోయింది, సెకండ్ టైం హీట్ చేస్తే దాన్ని మనం రీహీటింగ్ అంటామండి. రీహీటింగ్. సో రీహీటింగ్ కండిషన్ లో ఏదైతే తీసుకుంటామో 3 to 4 ని రీహీటింగ్ ప్రాసెస్ అంటాం. సో 4 దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సూపర్ హీటెడ్ స్టీమ్ జనరేట్ అయింది, బట్ టెంపరేచర్స్ మాత్రం T2 అండ్ T4 ఆర్ సెట్ టు బి ఈక్వల్. ఎందుకు ఎందుకంటే ఎక్కువ వెళ్ళకూడదండి, ఎందుకంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఈ సూపర్ హీటెడ్ స్టీమ్ రెండోసారి హీట్ చేస్తున్నాము, ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు కదా, ఎక్కువ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది కదండి. రైటే, 100% రైట్. ఇంకా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది, బట్ దెర్ ఇస్ అ మెటీరియల్ కన్స్ట్రెయింట్. వెరీ గుడ్, దెర్ ఇస్ అ మెటీరియల్ కన్స్ట్రెయింట్. మెటీరియల్ వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి యూ కాంట్ గో విత్ దట్. సో మెటీరియల్ ఆఫ్ ద బాయిలర్, మెటీరియల్ ఆఫ్ ద టర్బైన్ వల్ల మనం ఇంతకంటే హైకి వెళ్ళలేము. నెక్స్ట్ పాయింట్, what about 4 to 5? If this is going to expand from 4 to 5, 4 to 5 ఎక్స్పాండ్ అవుతుందంటే టర్బైన్ 2 లో ఏమవుతుందండి, టర్బైన్ 2 లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది 4 నుంచి 5 కి. సో దట్ ఈస్ ద వై ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది వేసుకుంటే ఇది గుర్తుంటుంది. చూడండి, 4 నుంచి 5 పంపించేటప్పుడు టర్బైన్ 2 లోకి అలౌ చేసాం ఫ్లో ని. సో ఎక్స్పాన్షన్ 4 to 5 జరుగుతుంది. ఎక్స్పాన్షన్ విల్ బి డన్ ఇన్ 4 to 5. సో ఈ పాయింట్ 5 అనేది కూడా ఇక్కడే ఉండాలన్న రూల్ ఏం లేదండి, ఇట్ కెన్ కమ్ అప్ టు హియర్ ఆల్సో. సో ఇక్కడ ఏమంటాం అంటే ఈ స్టీమ్ ని కండెన్స్ చేస్తామండి, ఎందుకంటే ఎనీహౌ యూ వాంట్ టు మేక్ ఇట్ కూల్ ఓన్లీ. సో ఈవెన్ ఇఫ్ దిస్ టెంపరేచర్ ఆర్ దిస్ పాయింట్ కెన్ రీచ్ దిస్ పాయింట్, దేర్ విల్ బి నో డిఫరెన్స్. సో సాచురేటెడ్ వేపర్ నుంచి సాచురేటెడ్ లిక్విడ్ కండిషన్ వరకు ఖచ్చితంగా హీట్ చేస్తామండి, 0.6 వరకు ఖచ్చితంగా హీట్ చేస్తాం. అండ్ దట్ హ్యాస్ టు మీట్ ది పాయింట్, డోమ్ ఏదైతే ఉందో మనం లిక్విడ్ అనుకున్నామో సాచురేటెడ్ లిక్విడ్ పాయింట్ వరకు ఖచ్చితంగా యూ హ్యావ్ టు కండెన్స్, అంటే యూ హ్యావ్ టు కూల్ ఇట్. కండెన్స్ అంటే కూల్ చేయడం అండి, యూ హ్యావ్ టు కూల్ ఇట్. సో నెక్స్ట్ 5 to 6 అయిపోయింది, 5 to 6 అయిపోయింది కదా. నౌ వి గో విత్ 6 to 1. సో ఇక్కడ ఏముందండి, ఫీడ్ పంప్ ఉందండి. 5 to 6 to 1 ఏముందమ్మా, ఫీడ్ పంప్ ఉంది. ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ లిక్విడ్ లో జనరేట్ చేసాం కదా వాటర్ ని, స్టీమ్ ఏదైతే ఉందో దాన్ని సాచురేటెడ్ లిక్విడ్ వరకు కండెన్స్ చేసాం కాబట్టి ఈ లిక్విడ్ ని ఏం చేస్తామంటే వి విల్ సెండ్ స్టిల్ బాయిలర్ ప్రెషర్ P1 వరకు పంపిస్తాము, బాయిలర్ ప్రెషర్ P1 వరకు పంపిస్తాము. సో 6 to 1 is said to be the backup pump. Backup pump బాగుంది. Is this clear with everyone? Is this clear with everyone? Yes, ma'am. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. I took approximately 40 minutes to teach with the reheating because this is very 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 important and this is the guarantee question for your JNTU exam. సో ఇందులో డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, లేదా నేను నెక్స్ట్ స్టెప్ చెప్తా. దీంట్లో గ్యారంటీగా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నో డౌట్స్, నో డౌట్స్. మీరు చెక్ చేసుకుంటారంటే చెక్ చేసుకోండి అమ్మా, మీరు గీసుకున్న దాని ప్రకారం ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ బిట్వీన్ ఐ జస్ట్ స్టాప్ ప్రెజెంటింగ్ మై స్క్రీన్. మీరు గీసుకున్నారు కదా డయాగ్రామ్ ని, గీసుకున్నారు లేదా? Yes, ma'am. ఒకసారి అది చెక్ చేసుకోండి అమ్మా, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఈలోగా నేను మీకు రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఐ విల్ స్టార్ట్ అండ్ స్టార్ట్ టీచింగ్. నెక్స్ట్ ఇంకా అయిపోలేదండి, రీహీటింగ్ లో ఇంకా కండిషన్ ఉంది, అదేంటో చెప్తాను. ఆన్సర్ లేదు. Shall I go with the next one? Okay, ma'am. Answer yes. Answer it, yes or no, yes or no?
ఓకేనండి, shall I go with the next one? Someone sent me a message again. Yes, madam. Good. So again, I'm starting presenting my screen. Check it out. So sorry, reheating అయింది కదండి. సో బాగుందండి ఇక్కడ వరకు. Is this clear with everyone, right? I hope everyone got clear with this. Do you have some doubts in this? Someone answer, yeah. No doubts, ma'am. వెరీ గుడ్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేసామండి, ఒక టర్బైన్ ఎక్స్ట్రా ఒక టర్బైన్ పెట్టాము, రెండోసారి బాయిలర్ లోకి పంపించాం. అంటే బాయిలర్ కండిషన్ పెరగాలి, టర్బైన్ కండిషన్ పెరగాలి, అంతేనండి. మనం ఎప్పుడు ఒక సైడ్ నుంచి ఆలోచిస్తున్నామండి. ఇప్పుడు మనం ఎంతసేపు ఏమనుకుంటున్నాము, వర్క్ అవుట్పుట్ ఎక్కువ ఎలా వస్తుంది అని మాట్లాడుకుంటున్నాం. వర్క్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది అంటే మనం కొంచెం గెయిన్ చేసాం. మనం కొంచెం గెయిన్ చేసామంటే ఖచ్చితంగా మనం దానికి ఎంతో కొంత పే చేయాలి, అంతే కదండి. ఒకటి గెయిన్ చేసామంటే ఎంతో కొంత మనం పే చేయాలి. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, ఇంటర్నెట్ ని పే చేస్తున్నారు. యూ మే లెర్న్ సమ్ సబ్జెక్ట్, బట్ యు ఆర్ గోయింగ్ టు పే ఫర్ ది ఇంటర్నెట్, అంతేనండి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి వర్క్ అవుట్పుట్ ఎక్కువ రావాలి అంటే మనం కండిషన్స్ లో ఏమేమి మాట్లాడామంటే, బాయిలర్ ని 2 సార్లు వాడాము, టర్బైన్ 2 సార్లు వాడాము, అంటే ఈ రెండింటిని ఇంక్రీజ్ చేసాము. సో ఇక్కడ ఉన్న కండిషన్ లో కొంచెం గెయిన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొంచెం పే కూడా చేయాలి. సో ఇక్కడ గెయిన్ ఏంటి, ప్రాఫిట్స్ అండి. వాట్ ఈస్ ద గెయిన్ హియర్? గెయిన్ ఏం చేసాము, సేమ్ మాస్ తీసుకున్నామండి, ఏం మార్చలేదు కదా, సేమ్ మాస్ నే కదా అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, అంతే కదండి. సేమ్ అమౌంట్ ఆఫ్ మాస్ ఫ్లో రేట్. ఫస్ట్ మనం వాటర్ మాత్రం చేంజ్ చేయలేదు కదండి, ఎంత వాటర్ తీసుకున్నామో అన్ని కండిషన్స్ లో అంతే వాటర్ తీసుకున్నాం. బట్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ వర్క్, అంతే కదండి. ఎక్కువ ఎనర్జీని ఎర్న్ చేయగలిగాం, ఎక్కువ ఎనర్జీని ఎర్న్ చేయగలిగాం, బాగుంది. వాట్ అబౌట్ ది లాస్ ఆర్ పే? లాస్ అనుకోవట్లేండి, పే. మనం ఏం కట్టామండి మరి దీనికి? ఎంతో కొంత డబ్బులో ఏదోటి ఇవ్వాలి కదా. సో ఏమేమి ఇస్తున్నాం అంటే, ఫస్ట్ స్టెప్ లో ఎక్స్ట్రా ఫ్యూయల్ ఇస్తున్నాం. ఎందుకు అంటే బాయిలర్ లో బాయిలర్ బర్న్ అవ్వాలి అంటే బాయిలర్ వర్క్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫ్యూయల్ ఇవ్వాలి. ఫ్యూయల్ ఇవ్వకుండా బాయిలర్ పనిచేయదు. మన పెట్రోల్ ఇంజన్స్ కానీ డీజిల్ ఇంజన్స్ కానీ పెట్రోల్ ఇవ్వకుండా బండి నడుస్తుందా అండి? నడవదు కదా. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్, ఇంతకు ముందున్న డయాగ్రామ్ కి ఈ డయాగ్రామ్ కి డిఫరెన్స్ ఏంటండి? ఇంతకు ముందు కూడా మనం వేసాం కదా, జస్ట్ దీని ముందు పైన వేసినట్టున్నాం. ఇంకా కొంచెం ముందా? ఎస్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి? ఇది సింపుల్ గా 2 ముక్కలు, బాయిలర్, టర్బైన్, కండెన్సర్, పంపు, ఒక్కసారి అయిపోయింది కదండి. బట్ ఇక్కడ చూస్తే ఈ కాంప్లెక్సిటీ ఇస్ డిఫరెంట్ కదా. సో కాంప్లెక్సిటీ ఇస్ ఇంక్రీజింగ్. సో దీంట్లో కండిషన్ ఏంటంటే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు సరదాగా అనిపించవచ్చు. కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్లాంట్ హ్యాస్ ఇంక్రీస్డ్. Complexity of the plant has been increased. నెక్స్ట్, పైపింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదండి. ఇక్కడ బాయిలర్ దగ్గర ఇంకో 2 పైపులు, ఇంకో 3 పైపులు కావాలి ఇది రీహీట్ చేయాలంటే, ఇక్కడ ఇంకో టర్బైన్ ఇంక్రీజ్ అయింది కదా. సో పైపింగ్, టర్బైన్స్, ఇలాంటివన్నీ ఇంకా కావాలి. ఇవన్నీ ఐ కాల్ ఇట్ టు బి పే. దీని అంతటిని మనం పే అని పిలవచ్చండి. సో నా నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే అనలైజ్ చేద్దామండి. దీన్ని ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే మనం ఎంత చేసినా, అనాలిసిస్ చేయకుండా ఏం ప్రాసెస్ చేసినా దెర్ ఇస్ నో యూజ్. సో అనాలిసిస్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కండిషన్ అయితే గ్యారంటీ ఏంటంటే, వర్క్ అవుట్పుట్ సేమ్ యూనిట్ మాస్ కి ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది, అంతే కదా. వర్క్ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా ఎక్కువ వస్తుందండి. డౌట్ ఏమైనా ఉందండి వర్క్ అవుట్పుట్ లో? వర్క్ అవుట్పుట్ లో ఏం డౌట్ లేదంటే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది, ఎట్లాంటి కాస్ట్ లో అయినా. కానీ ఎఫిషియన్సీ ఎక్కువ రావాలని రూల్ లేదండి. ఎఫిషియన్సీ ఎక్కువ రావాలన్న రూల్ ఏం లేదు. ఎందుకు లేదు? ఇందులో ఏం జరుగుతుందంటే, వర్క్ టు వాల్యూమ్ రేషియో ఇంక్రీజ్ అవుతుందండి. మనం తీసుకునే వర్క్ కి వాల్యూమ్ రేషియో అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగంటే డిపెండింగ్ అపాన్ ది వర్కింగ్ కండిషన్. కానీ ఎఫిషియన్సీ మాత్రం ఇంక్రీజ్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. సో ఎఫిషియన్సీ ఫార్ములా రాసుకుందాం అండి, అర్థమవుతుంది ఎందుకు. ఎఫిషియన్సీ డయాగ్రామ్ రాసుకుందాం. సో ఎఫిషియన్సీలో మనం
రీహీట్ లో ఎఫిషియన్సీ ఆఫ్ రీహీట్ లో ఏం చేస్తున్నామో చూడండి అమ్మ, దీంట్లో చూసుకోండి. సో వర్క్ అవుట్పుట్ అంటే టర్బైన్ పంప్ దగ్గర వచ్చి వర్క్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాం. సో ఫస్ట్ ఇక్కడ రాసుకోండి H2 H3 ఒకసారి అండి, అలాగే H4 H5 అంతే కదండి, ఇదంతా టర్బైనే కదా. 2 దాటిన తర్వాత అంతా టర్బైన్ అనండి, 2 దాటిన తర్వాత అంతా టర్బైన్ లో జరుగుతుంది కదా. 2 నుంచి 3, 3 నుంచి 4, అగైన్ 4 to 5 అంటే 2 to 3, 4 to 5 అనేది టర్బైన్ లో జరుగుతుందండి. విచ్ వన్ ఇస్ హై, 2 or 3? 2 దగ్గర హై ఉంది, సో H2 minus H3, H2 minus H3. నెక్స్ట్ 4 ఎక్కువ 5 ఎక్కువ, 4 ఎక్కువ ఉంది. సో ఐ కెన్ రైట్ మై టర్బైన్ ఎఫిషియన్సీ యాజ్, గుర్తుందండి మీకు ఇలా రాసాం, వర్క్ టర్బైన్ మైనస్ వర్క్ పంప్ బై బాయిలర్, ఇదే కదండి, గుర్తుందా? సో ఇప్పుడు వర్క్ ఎట్ టర్బైన్ రాసుకుంటే H2 minus H3 ఇంటూ H4 minus H5, ఎందుకంటే 2 సార్లు రీహీట్ చేసాం కాబట్టి, 2 నుంచి 3 టర్బైన్ నుంచి బయటకు వచ్చిందేనండి. సో 2 నుంచి 3 ఎక్స్పాన్షన్ జరిగింది, అలాగే 4 నుంచి 5 కూడా ఎక్స్పాన్షన్ జరిగింది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2, 3, 4, 5. ఇంకా నేను 3, 4 ని కన్సిడర్ చేయలేదండి. 3, 4 ని కన్సిడర్ చేస్తే దాన్ని మళ్ళీ బాయిలర్ లోకి పంపించిన కండిషన్ అవుతుంది. సో నేను 3, 4 ని మాట్లాడలేదు, ఓన్లీ 2, 3 and 4, 5 మాట్లాడాను. సో దిస్ ఇస్ వాట్ ద కండిషన్ ఫర్ పంప్ ఇస్, సారీ ఫర్ టర్బైన్ ఇస్. సేమ్ వే పంప్ కి ఏం మార్చామండి, ఏమైనా మార్చామా? పంప్ దగ్గర పంపింగ్ కండిషన్ లో మనం ఏమైనా మార్చామా? ఆన్సర్ చెప్పండి అమ్మా. పంపింగ్ కండిషన్ లో ఏమైనా మార్చామా ధనలక్ష్మి? మార్చలేదు. ఏం మార్చలేదు, వెరీ గుడ్, ఏమీ మార్చలేదు. సో యాజ్ ఇట్ ఈస్, నో చేంజ్. వర్క్ అవుట్పుట్ అని రాసేసామండి. బై హీట్ అట్ బాయిలర్, హీట్ ఇన్ బాయిలర్. సో హీట్ ఇన్ బాయిలర్ అంటే ఇప్పుడు కండిషన్ చెప్పండి అమ్మ. హీట్ ఇన్ బాయిలర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చాము? ఫస్ట్ 1, 2, 1 నుంచి 2 కి హీట్ చేసాం కదండి. సో 2 దగ్గర 1 దగ్గర, సో H2 minus H1 ఒక కండిషన్ అండి. ఫస్ట్ కండిషన్ H2 minus H1, నో డౌట్ ఇన్ ఇట్. H2 minus H1 బానే ఉంది, H2 minus H1. సో తర్వాత ఏం జరిగిందండి, 2 నుంచి 3 కి ఏమో ఎక్స్పాన్షన్ జరిగింది, ఇది టర్బైన్ లో జరిగింది, గుడ్ ఇనఫ్. అగైన్ 3 to 4 వాట్ ఈస్ హ్యాపెనింగ్? Again in 3 to 4 what is happening? It is going to boil, అంటే మళ్ళీ టెంపరేచర్ లైక్ ఇంక్రీజ్ చేసామండి, బాయిల్ చేసాం, స్టీమ్ నుంచి యూఆర్ జనరేటింగ్. సో ఇక్కడ స్టీమ్ నుంచి జనరేట్ చేసేటప్పుడు 3 తక్కువ ఉందా, 4 తక్కువ ఉందా? 3 తక్కువ ఉంది. సో హైయెస్ట్ లోంచి లోయెస్ట్ మైనస్ చేయండి, H4 minus H3, H4 minus H3. Okay, so as already we know that WP can be equals to specific volume P1 minus P6. P1 minus P6 ఎందుకు వేసారండి ఇక్కడ? 6 ఎందుకు వేసారు? 6, 1. See, 6 and 1. 6 and 1. So P6 minus P1. P1 minus P6. So this is the condition for efficiency of reheating. కానీ efficiency of reheating లో ఒక ఖచ్చితమైన కండిషన్ గుర్తు పెట్టుకోవాలండి. రీహీటింగ్ లో ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వాలన్న రూల్ ఏమీ లేదు. ఎఫిషియన్సీ క్యాన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఏదన్నా జరగచ్చు, బట్ వర్క్ అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా ఇంక్రీజే అవుతుంది. ఏంటిది రెండిట్లో మీ డిఫరెన్స్ ఏంటండి? రెండిటికి డిఫరెన్స్ ఇక్కడ చూడండి అమ్మా. యు ఆర్ సెండింగ్ ద ఇన్పుట్ ఆల్సో మోర్, యు ఆర్ సెండింగ్ ది ఇన్పుట్ ఆల్సో మోర్. సో ఇన్పుట్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్క్ అవుట్పుట్ అంటే ఓన్లీ అట్ దిస్ కండిషన్, ఓన్లీ ద న్యూమరేటర్, అది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది పెరిగినప్పుడు ఇది కూడా పెరిగితే ఏమన్నా యూజ్ ఉంటుందా అంటే ఎఫిషియన్సీకి ఉండదు. ఇది తగ్గాలి, ఇది పెరగాలి. రూల్ ప్రకారం అయితే ఇది తగ్గాలి, ఇది పెరగాలి. యూ విల్ గెట్ ఎఫిషియన్సీ ఎనీ ఆఫ్ ద టర్మ్ వాల్యూ లైక్ 100/20. సో దిస్ విల్ బికమ్ 5. అలా కాకుండా 100/5 వేసుకున్నాం అనుకోండి. సో 5 20s. సో ఇలా అర్థమైందండి ఈ రెండింటికి మీనింగ్. ఇది కూడా పెరిగిపోతుంటే యూజ్ లేదండి. ద సేమ్ థర్డ్ కండిషన్ 100/50. సరే నాకు ఇది 150 వచ్చిందండి, 150 వచ్చింది, వర్క్ అవుట్పుట్ 150 వచ్చింది, కానీ ఇన్పుట్ మాత్రం నేను మళ్ళీ 50కి వెళ్ళిపోయాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు అగైన్ 3%. సో దట్ మీన్స్ దట్ your work output is increased for 150, but the input is also increased to 50. So your efficiency is again 3% only here. But here 120 eskunnaru, it is 5%. This can happen at this stage. Reheating lo ee process jaragachu. Is this clear with everyone? Inka emana doubts unte okkasari adagandi.
Is this clear with everyone? No answer. Clear, ma'am. Reheating process chala important. You will have your question, sure. Shall I go with the next one? ఇంకోటి కూడా చెప్పేసిన తర్వాత వదులుతానండి, కంగారు పడకండి. అయితే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండదులేండి, ఎందుకంటే just for your explanation page. Shall I? మ్యామ్ చెప్పండమ్మా. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. 1 minute. Right. Shall I go with the next slide and అడిగానండి. Next topic, please. So fourth one ఏంటండి? I told we'll have 4 different methods. 3 అయిపోయి. What is the fourth one? Regenerative feed heating. Regenerative feed heating. Okay, regenerative feed heating. So దీన్ని నేను మీకు షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. You check out this diagram here. Check out this diagram. So this is the mechanical diagram here. కనిపిస్తుందా అండి? కొంచెం జూమ్ చేయమంటారా? Is this okay? I hope this is okay now. Okay. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, ఈ కండిషన్ చూడండి అమ్మా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇస్, ఫస్ట్ కండిషన్ ఇక్కడ బాయిలర్. This is the boiler. You are increasing the boiler temperature here. So temperature of the boiler is increased like, ఇది కొంచెం డిఫరెంట్ డయాగ్రామ్ ని కొంచెం అవాయిడ్ చేయండి అమ్మా. 1 2 3 లో ఇక్కడైతే బాయిలర్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు ది టర్బైన్, ఫస్ట్ టర్బైన్ లోకి వెళ్తుంది. ఈ టర్బైన్ నుంచి ఏం చేస్తున్నారంటే ఫీడ్ హీటర్ అనేది ఒకటి ఎక్స్ట్రా ప్లేస్ చేస్తారండి. చూడండి అమ్మా, సగం టెంపరేచర్ ఐ మీన్ టర్బైన్ లో ఉండే స్టీమ్ ని డైరెక్ట్ గా కండెన్సేషన్ కి పంపించకుండా కొంచెం స్టీమ్ ని ఫీడ్ హీటింగ్ లోకి పంపించామండి. డోంట్ కన్సిడర్ దిస్ నంబర్స్ అండి, కన్సిడర్ దిస్ నంబర్స్ టు బి దిస్ ఇస్ 2 అండ్ దిస్ విల్ బి 3. సో 3 ఇట్లా వెళ్తుందండి. దిస్ విల్ బి 4. ఓకే, అండ్ అగైన్ దిస్ విల్ బి 5, no doubt. So this will be 6. So this 3 has to reach to the point feed heater, and this feed pump will reach to the point here. This point will become 7. Again from here it reaches to the point 1. So ee vadlesayandi amma, don't consider these points, consider these points. So now see here, boiler lo heating jarigindi kadandi first emandi, boiler lo heating jarigindi kada. Please wait 1 minute. Hello, avunandi. So now see here, ఇక్కడ బాయిలర్ దగ్గర టెంపరేచర్ హీట్ అయిందండి. హీట్ అయిన టెంపరేచర్ ఇట్ విల్ బి ఎక్స్పాండింగ్ ఇన్ ది టర్బైన్. సో వెన్ ఇట్ వాస్ ఎక్స్పాండింగ్ ఇన్ ద టర్బైన్, వాట్ ఐ హావ్ డన్ ఇస్, ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద టర్బైన్ నుంచి నేను స్టీమ్ తీసేసుకున్నానండి. కొంచెం తీసేసుకుని ఐఎమ్ సెండింగ్ ఇట్ టు ఫీడ్ హీటర్. అంటే నేను ఫీడ్ చేస్తున్నాను, హీట్ ని ఎక్స్ట్రా ఫీడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి కండెన్స్ చేసేసి ఇక్కడ వరకు తీసుకొచ్చానండి. డైరెక్ట్ గా హీటర్ లోకి తెచ్చాను వితౌట్ ఎనీ యూజింగ్ కంప్రెసర్లు కానీ ఐ మీన్ కండెన్సర్లు కానీ పంపు కానీ వాడకుండా స్టీమ్ ని నేను డైరెక్ట్ గా ఫీడ్ హీటర్ లోకి తీసుకొచ్చాను. సెకండ్ కండిషన్ లో ఏం చేస్తున్నాను, 3 నుంచి 4 కి హీట్ చేస్తున్నాను. 3 నుంచి 4 ఇక్కడ నుంచి వచ్చే స్టీమ్ ని మళ్ళీ ఈ టర్బైన్ లోకి పంపించి, ఈ టర్బైన్ లీవ్ అబౌట్ దిస్ జనరేటర్ అండి. దిస్ ఇస్ అ డిఫరెంట్ పార్ట్. అగైన్ we will talk this in the when we talk about the turbine. టర్బైన్ మాట్లాడినప్పుడు we will talk about the generator. Just leave that. సో ఇక్కడ స్టీమ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు సెండ్ దిస్ స్టీమ్ టు ది కండెన్సర్ ఫ్రమ్ 4 to 5. 3 నుంచి 4 దీంట్లోకి వెళ్ళింది, దీని నుంచి దీనికి వచ్చింది. ఫ్రమ్ హియర్ ఐ వాస్ సెండింగ్ టు ది ఫీడ్ పంప్. ఫీడ్ పంప్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు సెండ్ టు ది ఫీడ్ హీటర్ అగైన్. సో ఇక్కడ 5 నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత యూఆర్ గోయింగ్ టు పంప్ హియర్, యూఆర్ గోయింగ్ టు పంప్ హియర్ 7. సో ఫ్రమ్ హియర్ టు 1. ఇస్ దిస్ క్లియర్ నౌ?
ఇదైతే అర్థమైంది కదండి. ఏం చేసాము, మధ్యలోంచి స్టీమ్ తీసేసాం. ఇందాక ఏం చేసాము, స్టీమ్ తీసుకెళ్లి మళ్ళీ బాయిలర్ లోకి పంపించి బాయిలర్ లో హీట్ చేసి టర్బైన్ సెకండ్ టర్బైన్ లోకి పంపించాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా హీట్ తీసేసుకుని స్టీమ్ నుంచి తీసేసుకుని టర్బైన్ పంప్ కి పంపించేస్తున్నాం అండి. సో దట్ ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ది బాయిలర్ అగైన్. సో ఈ గ్రాఫ్ చూడండి అమ్మా. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి అమ్మా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటే కంగారు పడద్దు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 అండ్ 4 to 5 అకార్డింగ్ టు దిస్ ఇస్ రిగార్డింగ్ ఇన్ ద బిఫోర్ నంబర్స్. ఈ నంబర్స్ బిఫోర్ నంబర్స్ బట్టి ఉన్న కండిషన్స్ అండి. సో మనం మన కండిషన్స్ ప్రకారం వేసేసుకుందాం. సో 1 to 2 అంటే దిస్ స్టార్ట్స్ ఎట్ హియర్ అండ్ దిస్ గోస్ హియర్, ఇక్కడ వరకు అండి 2. దిస్ పాయింట్ ఇస్ 2. సారీ, దిస్ పాయింట్ ఇస్ సెట్ టు బి, సారీ ఐ హావ్ టు రైట్ హియర్. This point is 2. So ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం అంటే this is the point 2 అండి. So from point 2 this is the point 3. Point 3. So from here to here this is point 7 again. మన కండిషన్ ప్రకారం point 7 అండి అది. మన కండిషన్ ప్రకారం point 7 అది. So after point 3 this reaches to point 5. 4 అంటే ఇంకా ఇక్కడ నుంచి బయటికి వచ్చినట్టు నేను రాసాను కదండి. So directly I can write this as 4. So if you are interested, you can write this is point number 5. So point 5 నుంచి, sorry, point number 4 and turbine నుంచి వచ్చింది. Condensation ఏమైంది 5 నుంచి 6, 5 నుంచి 6. So this is the point 5. This is the point 5 and 6th point is to feed. So 6th point ఇదండి. అగైన్ సీ దిస్ 7th పాయింట్ లో ఈ రెండు మీట్ అయ్యాయి కదండి. రెండు పాయింట్ మీట్ అయ్యి 7 వచ్చింది. సో ఈ 6th పాయింట్ వచ్చి ఇక్కడ మీట్ అయింది, 3rd పాయింట్ వచ్చి ఇక్కడ మీట్ అయింది. సో దిస్ ఇస్ ది 7th పాయింట్. సో 7th పాయింట్ తర్వాత ఏమైంది, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు పంప్ అండ్ రీచ్ ది పాయింట్ నెంబర్ 1. సో దిస్ ఇస్ ది పాయింట్ నెంబర్ 1. సో 1 to 2 అంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇదంతా 1 to 2 అండి. 1 to 2 అంటే ఇదంతా. ఓకే, ఫ్రమ్ 1 to 2 is this point. 2 to 3 is this point. Again from చూడండి అమ్మా, ఇక్కడ సగం వచ్చేసిన తర్వాత it is going down because ఇక్కడ సగం తీసుకున్న తర్వాత it is again moving like this. So that is the reason after 3 it is moving like this to point number 7, again 4, 4 to 5 and 5 to 6. Is this clear now? This is called as regenerative heat feed heating. Tell me. Regenerative feed heating. చెప్పండి అమ్మా, is this clear? No answer, yes, please. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది కూడా. బట్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్, యువర్ సిలబస్, రీహీటింగ్ ఇస్ ఇంపార్టెంట్. రీజనరేటివ్ అడిగితే యూ డ్రా దిస్ డయాగ్రామ్ అండ్ రైట్ దిస్ గ్రాఫ్, దట్ విల్ గివ్ యూ మాక్సిమం కండిషన్. ఒకవేళ దీనికి ఎఫిషియన్సీ రాయాల్సి వస్తే ఏం రాస్తారండి, ఒకసారి ఆలోచించండి. ఎఫిషియన్సీ రాయాలంటే మనం ఏమన్నాం, వర్క్ టర్బైన్ మైనస్ వర్క్ పంప్ బై క్యూ బాయిలర్, అంతే కదండి. సో వర్క్ టర్బైన్ అంటే ఎక్కడి నుంచి అండి, 0.2 to 3 మళ్ళీ 3 to 4, అంతే కదా. 2 నుంచి 3 వరకు, 3 నుంచి 4 వరకు. సో 2 to 3 ఏం జరుగుతుంది, 3 to 4 ఏం జరుగుతుంది, ఎక్స్పాన్షన్ ప్రాసెస్. H2 minus H3, H2 minus H4, ఈ కండిషన్ అయిపోయిన తర్వాత పంప్ కండిషన్స్ అండి. మళ్ళీ పంప్ కండిషన్లకి రెండు అండి. 1 will be at this condition and the 1 will be this condition. So 5 H6 minus H5 ఒకటి, H7 minus H1 ఒకటి. So that will be a pump. And boiler will be ఏముంటదండి బాయిలర్ కి, H7 minus H6, H1 minus, sorry, H2 minus H1. Okay, that will be your boiler efficiency. So still here, is this clear with everyone? Still here, is it clear with everyone? Yes, ma'am. No, but okay. So ఇక్కడ వరకు అయిపోయిందండి. So our next topic will be about the steam turbines. That means that you'll have in your steam turbines, your first step is to have the schematic layout of a steam power plant. ఇప్పుడు మనం పవర్ ప్లాంట్ ఇలా వేసుకున్నాం కదండి మనకు నచ్చినట్టు. This is only for the explanation purpose, but general గా steam power plant ఎలా ఉంటుందో చూడాలండి మనం. So these are the different types of power plants you can have. These all are the different types of power plants you can find out. So I'll show you and I'll explain all this. So the next will be the classification of turbines. So this will be the classification of steam turbines. So ఇందులో ఉండే conditions, impulse and reaction turbines ఉంటాయండి. So వీటి యొక్క velocity triangles and work done, I mean వీటి యొక్క velocity triangles and efficiencies calculate చేస్తే your unit 2 will be completed. So to complete your unit 2, please ask your sir to give 1 or 2 hours
Maybe on Friday it will be good enough. Okay, tomorrow is also good enough. Repu ellundo eppudaina okay. Better ask him to give in the morning sections other than Saturday. Is it okay? Is it okay? Okay, No one ma'am. is answering. Yes, ఒక్కళ్ళు ఉన్నారు క్లాస్ లో ఆన్సర్ చేసేవాళ్ళు. Sriram is not there. Right. Now I'm leaving the class. You take care. You study the reheating. That is important without any doubt in it. So tomorrow we will be completing types, layout of the steam power plant, classification of steam turbines with velocity triangles also. So if possible, ask your sir to give 1 or 2 classes extra. Okay. You take care.